ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి కోవెలకు సంబంధించి చేయవలసిన అభివృద్ధి పనుల పరిశీలన చేయుటకు ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ మరియు శాసనసభ్యురాలు పోసుపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు కోవెలకు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా కోవెల పరిసరాలను పరిశీలన చేసి అధికారులతో చర్చించి కోవెల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. గవర్నమెంట్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు గవర్నమెంట్ ఫెస్టివల్గా దాన్ని గుర్తించలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2019లో దాన్ని అనౌన్స్ చేసి దానికి ఒక మెమో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈసారి నేను రిక్వెస్ట్ చేస్తూ గవర్నమెంట్ ఫెస్టివల్ అమ్మవారి పండుగ ఏదైతే ఉందో మన ఉత్తరాంధ్ర ఇరువైపు అందరికీ కూడా ఇష్టమైన దైవమైన పైడితల్లి అమ్మవారిని దర్శించేందుకు ఎక్కువ ప్రధానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి పూర్తిగా మనం ఎక్సైజ్ చేసే అవసరం ఉందని మేము గత 1 వీక్గా మేము ఆల్రెడీ కార్యాచరణ చేసాము. ఎలా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ప్లస్ ఇప్పుడున్న ఈ టెంపుల్ చుట్టూ ఉన్న వేకెంట్ స్పేస్లో ఏం చేస్తే బాగుంటుందని కూడా ఎక్సైజ్ చేస్తున్నాం. దాన్ని పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది. టెంపరీగా ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది, భవిష్యత్ కాలంలో ఆల్రెడీ నిన్న ఎండోమెంట్ కమిషనర్ గారు వచ్చారు, సత్యనారాయణ గారు వచ్చారు, ఆయన కూడా ఒకసారి టెంపుల్ కూడా విజిట్ చేయడం జరిగింది. భవిష్యత్ కాలంలో టెంపుల్ నిర్మాణానికి ఏ రకంగా అయితే చేయాలో చేస్తూ రేపు టెంపుల్ ఫెస్టివల్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా మన అందరికీ కూడా ఒక మంచి పండగ వాతావరణం సృష్టించడానికి పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేస్తాం.